అటు ఉగాది ఆ వెంటనే రంజాన్ రెండు పండుగలకు ఏపీ ప్రభుత్వం పలు కానుకలు అందిస్తోంది. దివ్యాంగ శక్తి పథకం నేటి నుంచే అమల్లోకి రానుంది. ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి ఇవాళ మంగళగిరిలో శ్రీకారం చుడతారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గత ఏడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ శ్రీశక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. వారితో పాటు వచ్చే సహాయకులకు ఈ బస్సుల్లో 50% రాయితీ లభిస్తోంది. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. శారీరక మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడి సంబంధ వ్యాధులు, తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ధి చేకూరుతుండగా పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు, 1.60 లక్షల మంది సహాయకులకు 50% రాయితీ లభించనుంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 12.76 లక్షలకు పెరగనుంది. శ్రీశక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. భూసేకరణ, సహాయ పునరావాసంలో భాగంగా నేడు వారి ఖాతాల్లో 250 కోట్లు జమ చేయనున్నారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కొందరు నిర్వాసితులకు ఆయన లాంఛనంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ జి సాయి ప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది సంక్రాంతికి 980 కోట్లు, దీపావళి సందర్భంగా 1000 కోట్లు నిర్వాసితులకు చెల్లించింది. 2016లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వారికి 700 కోట్లు ఇచ్చారు. 2019-24 మధ్య జగన్ హయాంలో రూపాయి కూడా చెల్లించలేదు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదలకు రంగం సిద్దమైంది. 10,000కు పైగా పోస్టులతో రేపు దీనిని విడుదల చేయనున్నారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగాల వరకు ఉన్నాయి. మరోవైపు ఇమాంలు, మౌజాన్లకు నిన్న ముఖ్యమంత్రి వేతనం మొత్తం 45 కోట్లు విడుదల చేశారు. ఇక 20 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. దీనిపై సీఎంకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.